చెప్పుకోండి మేనేజర్ చెప్తా ఉంటే మేనేజర్ చెప్పుకొని ఊరికైనా చెప్పుకోండి, ఏం చేసుకుని చేసుకోండి, డిఎంకి చెప్పుకొని ఏం చేసుకోండి, దిక్కునగా చెప్పుకోండి అంటే మేము ఎందుకండి మీకు బస్సులు ఎందుకండి? ఆర్టీసీ బస్సు లేకపోతే ప్రశాంతంగా ఆటో కూడా బతుకుతాడు కదా, చాలా ప్రశాంతంగా ఓడి జీవనాధారం లేదు కదా. మీకు జీతాలు ఇచ్చి మీకు ఈ విధంగా పెన్షన్ అన్నీ ఇస్తా కూడా ఆర్టీసీ బస్సు ఆపకుండా మీరు పోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము అడుగుతా ఉన్నాము. ఇంతకుముందు చెప్తా ఉన్నారు చేతిన ప్రతి దగ్గర ఆర్టీసీ బస్సు ఆపబడను అనేసి. ఇప్పుడు కనీసం ఆపవలసిన చోట్లలో కూడా ఆపకుండా పోవడం అనేది చాలా దారుణం. చాలా స్పీడ్గా కూడా పోతున్నారు అతను, అతి వేగంగా పోవడం, అది మించినటువంటి స్పీడు. మేము కోట పెట్రోల్ బంక్ నుంచి లింగాల గుడి వరకు కంటిన్యూగా హార్న్ కొడుతూ పోతా ఉన్నా కూడా సరే సైడ్ ఇవ్వలేదు. ఏమాత్రం కొంచెం కూడా స్లో కూడా చేయనటువంటి వ్యక్తి స్పందన లేదు. ఆ బస్సు సైన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడంటే అతనికి ఎంత నిర్లక్ష్యం. ఇప్పుడు కనీసం ఆ బస్సుకి ఏదైనా జరుగుతుంది, అది ఏమని కనుక్కోవాలి, ఎట్లా కనుక్కోవాలి? మేము గవర్నమెంట్ మనకు లేడీస్కి ఫ్రీ బస్సు పెట్టారు, అదే ఈ ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టిన దానివల్ల ఆడవాళ్ళు ఎక్కడైనా చేయెత్తున్నారు, ఆపుతున్నారు. కనీసం ఈ బస్సులో కనీసం ఒక్కడు కూడా చేయెత్తున కూడా ఆపడం లేదు. అదేమంటే వెనకాల బస్సు వస్తుంది, వెనకాల బస్సు వచ్చినప్పుడు ముందు బస్సు ఖాళీ అయ్యాయి కదా, మరి ఆపి సమాధానం చెప్పాలి కదా. ఆర్టీసీ కదా, ఆర్టీసీ వాళ్ళు కనీసం అడక్కపోవడంతో కూడా మరి నీకు దిక్కున్న చోట చెప్పుకోమని దౌడిజ్యంగా అతను ఆ విధంగా మాట్లాడడం అనేది మంచిది కాదు. ఈరోజు మేము క్షమించడం కాదు, మేము డిఎంకి ఒకటే చెప్తున్నాం, అతన్ని పరిష్కారం వేరే విధంగా ఉండాలి. అతనికి ఇంకోసారి ఇదే విధంగా జరిగితే ఈరోజు 10 మంది, రేపు 100 మంది కూడా ఆర్టీసీ ధర్నా చేయబద్దామని మేము మనవి చేసుకుంటున్నాం. చాలా నిర్లక్ష్యమైనటువంటి డ్రైవర్లు, వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము. బస్సు నెంబర్ 351 ఆర్టీసీ బస్సు. మేము దీన్ని చాలా వరకు ఖండిస్తున్నాం సార్. మాకు ఇట్లా అయితే మా రూట్ మీద బస్సే అవసరం లేదు. మేము దయచేసి చెప్తా ఉన్నాము, మాకు ఆపకుండా ఏమన్నా ఫుల్గా ఉందా బస్సు? ఫుల్గా ఉంటే మాకు అవసరం లేదు. మరి సరే వెనకాల బస్సులు ఎక్కడన్నా ఇబ్బంది లేదు. ఎంత ఖాళీగా ఉంది బస్సు? మీరు ఎందుకని ఇట్లా చేస్తూ ఉన్నారు? డిఎం గారు మీరు దయచేసి స్పందించి, డిఎం గారికి ఇంతకుముందు చెప్పడం కూడా జరిగింది. ఆడ అతివేగంగా పోతున్నారు, చాలా ఇబ్బందికరంగా ఉంది, ప్రతిసారి యాక్సిడెంట్లు జరగడం కూడా చాలా జరుగుతూ ఉన్నాయి చెప్పాము. అయినా వేగం అనేది తగ్గలేదు ఇప్పటికీ కూడా. ఈరోజు కోటలో మేము పెట్రోల్ బంక్ దగ్గర 3 మనుషులు ఉండి బస్సు చేయి ఆపుతూ ఉన్నా కూడా ఆపకుండా అతివేగంగా వెళ్ళి మేము వెనకాల మళ్ళీ బైక్ ఫాలోఅప్ చేసి లింగాల గుడి దగ్గర దాకా వెళ్ళినా కూడా సైడ్ అయితే ఇవ్వలేదు. అక్కడ కూడా ముందు ఆటోలో పోతున్నందువల్ల స్లో అయినందువల్ల మేము క్రాస్ చేయగలిగాను. అక్కడ ఆపి ఏం సార్ ఎందుకు ఆపలేదు మీరు అని అడిగితే వెనకాల బస్సు వస్తుంది దాంట్లో వెళ్ళండి అన్నారు. మేము ఉండి వెనకాల బస్సు వచ్చేదాన్ని మీరు ఎందుకండి పోవడం, మీరు పోతున్నారు కదా, పోతున్నప్పుడు ఆపమన్నప్పుడు ఆపలేదు, వెనకాల ఇప్పుడుకో వచ్చేది మేము అప్పుడు